శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం 2024 గుడ్ బై చెప్తూ 2025కి స్వాగతిద్దాం. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? అలాగే ఏ నెలలో అయినా సరే 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం తెలుగు వారం కాబట్టి తెలుగు ఉగాది నుంచి మనకి రాసుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం కూడా సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాము. అలాగే ఇది 25 ఆంగ్ల సంవత్సరం ప్రకారం చేసుకోవడం వల్ల మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఒక ఐడియా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఎలా ఉందో తెలుసుకుంటే గనక ఆ 2 కంపేర్ చేసుకొని మనకి ఏది మంచిగా అనిపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనం ప్లాన్ చేసుకుంటానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని న్యూమరాలజీ ప్రకారం 25 సంవత్సరాల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 25 సంవత్సరం చూస్తే గనక ఫలితాలు చూసినప్పుడు మాస్ గు కుజ మన కుజగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టోటల్ నంబర్ 2025ది 9. 9 అంటే న్యూమరాలజీ ప్రకారం కుజుడు. కుజుడు అంటేనే ఉద్రేక స్వభావం, ఉత్సాహం, అతి ప్రమాదాలు, తొందరగా పనులవ్వాలని ఆతృత, అలాగే ఒక రకమైన ఘర్షణలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా సోదరులకు సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి కుజ సంబంధమైన విషయాల్లో జరుగుతూ ఉంటాయి. యుద్ధ వాతావరణం. ఇంకా చంద్రుడు, బుధుడు కూడా ఉన్నాడు. చంద్రుడు అంటే మనఃకారకుడు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. అలాగే వ్యాపార సంబంధమైన విషయాలు, సామరస్య ధోరణి ఇవన్నీ కూడా బుధుడు కారకత్వం వహిస్తాయి. ఇక ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 25వ తారీఖు కానీ జన్మించిన వాళ్ళది బర్త్ నంబర్ 7 అవుతుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డేటు, మంత్, ఇయర్ కూడగా సమిష్టి సంఖ్య 7 వచ్చినా కూడా ఈ ఫలితాలు వాళ్ళకి వర్తిస్తాయి. ఈ 7వ నంబర్‌కి అధిపతి కేతువు. సహజంగా కేతువుని మనం ఏం చేస్తాం, రాహు, కేతువులు నోట్స్ అంటాం. కేతువు ఒకది వీళ్ళకేంటంటే కేతు ఒక రకమైన జ్ఞానవంతమైన క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సహజంగా ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి గొప్ప గొప్ప ఆశయాలుంటాయి. అంటే ఏదో చేసేయాలి, చాలా సాధించాలి అని ఎక్కువగా ఉంటాయి. కానీ వీరి జీవితంలో సుఖదుఖాలు, కష్టనష్టాలు కూడా వస్తూ పోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఒకటే ఉండదు. కానీ ఎంతటి కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి. పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. సహజంగా ఈ ఏడో నంబర్ వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మికత విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. శాంత స్వభావాలుగా ఉంటారు చక్కగా. వీరికి ఒక్కొక్కసారి కొంతమందికి చర్మ సంబంధమైన వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు. ఒక గంభీరమైన హృదయం అనమాట. అంటే తొందరగా బయటపడరు. ఇది గావాలి, అది కావాలి కోరికలు తక్కువగా ఉండి, ఒక వైరాగ్యం, ఒక మంచి జ్ఞానంగా కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు. జ్ఞానిలాగా కూడా ఎక్కువగా కనిపిస్తారు. జ్ఞాపక శక్తి, సూక్ష్మ పరిశీలన, చిన్న చిన్న విషయాలు చాలా అవగాహన, పరిశీలన చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళేంటంటే, ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు పుట్టిన ప్రాంతానికి దూరంగా వెళ్తే గనక చాలా సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మనం 25 సంవత్సరాలు ఈ లక్షణాలు గల వీళ్ళకి ఈ 25 సంవత్సరాలు ఎటువంటి ఫలితాలిస్తోంది? అనుకూలమైన ఫలితాలిస్తుంది అంటే ఏం జేయాలి? ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందని చూసినప్పుడు, వీరికి ఈ సంవత్సరం గూడా చాలా కీలక మార్పులుండే అవకాశం ఉంది. అంటే చేంజెస్ ఒస్తాయి. జీవితంలో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరనుకున్న గోల్స్ ఎప్పటినుంచో ఏమైనా ఫిక్స్ చేసుకొని నెరవేరాలంటే అవన్నీ నెరవేరే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే గూడా చాలా బావుంది. ఒకవేళ దీర్ఘకాలంగా ఎప్పుడైనా సరే ఏమన్నా దీర్ఘ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్ చూస్తే గనక ఆర్థికపరంగా, వృత్తిపరంగా గూడా చాలా బావుంటుంది. విదేశాలు ఎళ్ళాలని ఎవరైనా చాలా రోజులు అనుకుంటూ ఉంటే గనక వారికి ప్రయత్నిస్తే గనక ఈ సంవత్సరం మీకు అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే రిసర్చ్ చేసేవారికి కూడా చాలా బావుంటుంది. ఎవరైనా రిసర్చ్ చేసే, పరిశోధనలు చేసేవాళ్ళు అలాంటి చదువుకున్న వాళ్ళకి చాలా బావుంటుంది. ఉద్యోగాల్లో అంటే ఇప్పటిదాకా ప్రమోషన్ వచ్చి ఆగిపోయి ఉండి, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. మేము చేసిన పనికి గుర్తింపు రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం శ్రమ పడితే మీకు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఈ ఏడో నంబర్ వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా మటుకు 25 చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తోంది. ఎవరైతే అవివాహితులు ఉంటారో వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నించండి. మీకు సంతాన లాభం కనిపిస్తోంది. ప్లానెటరీ పొజిషన్ సంతాన లాభం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంబంధం విషయాల్లో చూస్తే గనక వైవాహిక జీవితం చాలా బావుంటుంది.
ఎందుకంటే మొత్తం మీద ఈ సంవత్సరం 7 నెంబర్ వాళ్ళకి చాలా మంది అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకి ఎడ్యుకేషన్ చూస్తే గనక, విద్యార్థులకి కనుక కొంచెం శ్రమ పడితే గనక చాలా మటుకు మంచి కాలేజీలో మీకు సీట్లు లభించే అవకాశాలున్నాయి. కాబట్టి మొదటి నుంచి ఎగ్జామ్స్ ముందుగానే ట్రై చేసుకోండి. చక్కగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా విదేశాలకెళ్ళాలని చదువుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ట్రై చేస్తే గనుక మీకు చక్కగా వీసా దొరకడం, విదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు దొరకడం లాంటి అవకాశాలున్నాయి కాబట్టి చక్కగా ట్రై చేయండి. మొత్తం ఓవరాల్‌గా చూస్తే గనక ఈ ఏడో నంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం ఒక మెమరబుల్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అంటే అంత బావుంటుందని కూడా చెప్పవచ్చు. అలాంటి అనుకూలమైన ఫలితాలున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకొని మీకున్న కోరికల ప్రకారం ఉద్యోగంలో పైకెళ్ళాలనుకుంటున్నారా? మంచి ఉద్యోగం విదేశాలకెళ్ళాలనుకుంటున్నారా? హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారా? రీసెర్చ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారా? ఇట్లా మీ కోరిక ఏదైతే గనుక వాటి మీద ఎయిమ్ పెట్టి కొంచెం శ్రమ పడితే గనక ఈ సంవత్సరం మీ కోరిక నెరవేరే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా గనుక ఇవి ఉండాలంటే గనక మీరు మీకు ఒకటో నంబరు వాళ్ళతోను, నాలుగో నంబర్ వాళ్ళతో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ డేట్‌లో పుట్టినప్పుడు గాని, ఆ డేట్ రోజు గాని ఎవరైనా చేస్తే చాలా బావుంటుంది. అలాగే 3, 5, 6, 8, 9 ఈ నంబర్‌లతో ఈ డేట్‌లతో పుట్టిన వాళ్ళతో గాని, ఈ నంబర్ గల వాళ్ళతో గాని మీకు యావరేజ్‌గా ఉంటుందన్నమాట. అంటే పెద్ద బ్యాడ్ జరగదు, గుడ్డు జరగదు. మీకు ఈ సంవత్సరం అసలు శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువైపోతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు మరింత అనుకూల ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా ఓం గం గణపతయే నమః అని గణపతి ఆరాధన చేసుకోవడం. మంగళవారం రోజు గణపతికి గరిక సమర్పించడం చేస్తే చాలా బావుంటుంది. అలాగే ముఖ్యంగా నవరాత్రుల్లో మీరు సువాసిని పూజ చేసిన, నవరాత్రి దీక్ష వహించిన, అమ్మవారి ఆరాధన చేసిన, లలితా సహస్రనామం పారాయణ చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీలని గౌరవించటం వలన ఇంట్లో తల్లిదండ్రులు గాని, తల్లిని గాని, లేకపోతే చెల్లెళ్ళని గాని, ఎవరైనా సరే సమాజంలో ఉన్న ఎవరైనా సరే స్త్రీలను గౌరవించడం వలన మీకు ఈ సంవత్సరం అంతా అభివృద్ధి కలుగుతుండలో ఎటువంటి సందేహం లేదు. అంతటి అద్భుతమైన సంవత్సరంగా మీకు ఈ సంవత్సరం ఉంది కాబట్టి, చక్కగా వచ్చిన అవకాశాలు మీ కోరికలు నెరవేర్చుకుంటానికి ఉపయోగించుకోండి. అందరి కోరికలు నెరవేరాలని సత్సంకల్పాలు కలగాలని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ, మరొక నంబర్ గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు, జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వలన మేము పెట్టే వీడియోస్ అన్నీ గూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియేట్‌గా మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటే గనక 8585903475కి ఫోను చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.